వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. బోనాల ఉత్సవాల్లో భాగంగా కార్పొరేట్ కొత్త కాపు అరుణ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి సైదాబాద్లో నిర్వహించిన తొట్టెలు పలహారం బండ్ల ఊరేగింపు ఘనంగా కొనసాగింది. ఊరేగింపులో పోతురాజుల విన్యాసాలు, కళాకారుల నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రెడ్డి బస్తీ కార్పొరేటర్ నివాసం నుండి ప్రారంభమైన నాగులమ్మ ఆలయం వరకు ఊరేగింపు సైదాబాద్ బస్తీల మీదుగా కొనసాగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ, నగరవాసులు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే బోనాల పండుగ తెలంగాణ సంస్కృతిలో భాగమన్నారు. మత సామరస్యానికి పాత నగరం ప్రతీక అని అన్ని కులాలు, మతాలు తమ పండుగలను సోదర భావంతో కలిసిమెలిసి జరుపుకుంటున్నారని తెలిపారు. గత 21 ఏళ్లుగా ఫలహార బండి బోనాల ఊరేగింపు నిర్వహిస్తున్నామని చెప్పారు. అందరికీ నమస్కారం. నేను సైదాబాద్ కార్పొరేటర్ కొత్త కాపు అరుణ రవీందర్ రెడ్డిని. ఈరోజు మా సైదాబాద్లో దిగ్విజయంగా, అంగరంగ వైభవంగా, అతి ఘనంగా ఈరోజు అమ్మవారి ఆషాఢ బోనాలను పురస్కరించుకొని మేము గత 21 ఇయర్స్ నుంచి ఈ పలారం బండిని మేము నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నాము. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మేము 21st ఇయర్ది అతి ఘనంగా పలారం బండిని అమ్మవారిని ఊరేగిస్తున్నాము. ఇందులో ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క పాత్రను పోషించి ప్రతి ఒక్కరు కూడా ఇందులో పాల్గొని అమ్మవారి ఆశీర్వాదాలు అందుకొని అందరూ కూడా సుభిక్షంగా ఉండాలి, అందరు సంతోషంగా ఉండాలి, అందరూ కూడా ఎటువంటి రోగాలు లేకుండా ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పేసి అమ్మవారిని కోరడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఆషాఢ బోనాలను పురస్కరించుకొని అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరూ పొందుతారు కూడా. అదేవిధంగా అమ్మవారి ఆశీస్సులు అందరి మీద ఉండాలి అని చెప్పేసి కోరుకుంటూ యావత్ తెలంగాణ ప్రజలు ఈరోజు అమ్మవారి ఆషాఢ బోనాలు జరుపుకుంటున్నారు. తెలంగాణ ప్రజలందరికీ కూడా, మరి సైదాబాద్ ప్రజానికాన్ని అందరికీ కూడా ఆషాఢ బోనాలు శుభాకాంక్షలు తెలుపుకుంటూ అందరికీ కూడా మరి ఒక్కసారి అమ్మవారి ఆశీస్సులు తప్పకుండా నిర్విఘ్నంగా అందరూ కూడా ప్రతి ఒక్క కార్యక్రమంలో, ప్రతి ఒక్క కార్యంలో కూడా వారికి విజయం కలగాలి అని చెప్పేసి ఆశిస్తూ అమ్మవారి ఆశీస్సులు ఉండాలి.